హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లక్స్ అండి. ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. అయితే చేదు లేకుండా ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. అయితే ఈ కాకరకాయలు ఎన్ని తీయొద్దండి, ఎందుకంటే ఎంత కూడా మన కడుపులోకి పోతేనే మంచిది. ఇదంతా తీస్తే అంటే చేదు లేకుండా ఇదంతా ఉంచేసి చేదు లేకుండా చేస్తా. ఇదేం చేస్తారంటే ఇలా తీసేసి కోసేసి పిండేసి పిసికేసి ఎండలో పెడతా ఉంటారు. దానిలో అదంతా పిండేస్తే ఇంకా మనకేం పోద్దండి కడుపులోకి, కొంచెం అన్నం పోవాలి కదా చేదు. అయితే మనం తినేటప్పుడు చేదు లేకుండా ఉంటుంది అన్నమాట నేను చేసేది. ఇలా కట్ చేసి మధ్యలోకి ఇవ్వండి, కొంచెం అంటే కొంచెం సాల్ట్ ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసుకున్నాక ఇలా పోసేయాలి. కాటు పెట్టి ఇలా కట్ చేయటమేనండి. ఇలా కట్ అన్నీ ఇలా చేసేయటమే. ఇందులో అదంతా పిండేస్తారు, ఎండబెడతారు. అప్పుడు ఏం బాగుంటుందండి, ఎండిపోయిన ఇది చిప్స్ తిన్నట్టు ఉంటుంది. అసలు మా అమ్మమ్మ అయితే ఇలా మజ్జిగ కోసేసి మధ్యలో ఉప్పు పెట్టదు, ఇలాగే వేసేసిద్ది. నేను ఉప్పు పెడుతున్నాను, వేసేసిద్ది. అలాగే చేదుగా తినేది. వెనకటి రోజులు అంతే కదా తినేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు తినరు కదా, అలా చేదుగా ఉంటే చేదుగా ఉందని పక్కన పెట్టేస్తారు. ఇలా చేస్తానండి, అసలు చేదని అనిపించదు. మళ్ళీ ఎక్కువసేపు ఉంచకూడదు, ఇట్లాగే ఉంచితే బాగా కష్టం అయిపోద్ది. ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలా కట్ చేసినాక వాటర్లో కడగాలి ముక్కలు. అలాగే ఆయిల్ పండినా పర్వాలేదు, ఏమైంది 1-2 పండినా పర్వాలేదు, మంచిదే కదా. పుచ్చిపోతే పడేయాలి, పండితే తప్పేం లేదు, వేసేయచ్చు. ఇన్ని ఇలా కట్ చేసుకుని ఫాస్ట్గా వంకాయలు ఎలా కరునెక్కిపోతాయో ఇవి ఉప్పు కసం అయిపోతాయి. ఎక్కువసేపు ఉంచకూడదు. మనం కట్ చేసినా సేపు ఉంచుకోవచ్చు, ఏం కాదులే. కట్ చేసినాక పక్కన పెట్టి అలాగే ఉంచొద్దు దయచేసి. అన్నీ కట్ చేయగానే ఉప్పు పట్టిపోద్ది దానికి. అప్పుడు దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఆయిల్లో పడేయాలి. చాలా సింపుల్ అండి. కాకరకాయలు వచ్చే సీజన్ ఇది. బాగున్నాయి కాకరకాయలు, నవనవలు ఆడుతున్నాయి. 4 విత్తనాలు పెట్టా పైన. మా చెట్టుకి కాకరకాయలు ఎప్పుడు వస్తాయి మరి. గోడు చిక్కుళ్ళు పెట్టాను. గోడు చిక్కుడు కాదు, విత్తనం చిక్కుళ్ళు, పాదు పైకి అల్లుకునిద్ది. అది కాకరకాయ చెట్లు పెట్టా పైన మేడ మీద పెట్టా. అన్నీ ఇలా కట్ చేసుకోవటం ఫాస్ట్గా నన్ను చేయి తీసుకోకండి, జాగ్రత్తగా కట్ చేసుకోండి. అంతేనండి. ఇలా వేసేసి కొద్దిసేపు బాండీలో వేసేసి కొంచెం అంటే కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి మూత పెట్టేయండి. బాగా మగ్గిందా కొంచొద్దు, కొంచెం ముక్క మెత్తబడిందా కొంచండి. ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. అంతే, అయిపోయింది. కడిగేస్తాం ఈ ముక్కలు. కాకరకాయలు శుభ్రం కడిగి నీళ్ళన్నీ పోయేటట్టు వడగట్టేసాను. తర్వాత ఇదిగోండి 2 పెద్ద ఆనియన్స్, 4-5 రెబ్బలు చున్నులపాయలు, కరివేపాకు, బాండి,
బాండీలో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసాను కదా, ఆయిల్ వేడెక్కినాక ముక్కలు వేద్దాం. కొంచెం పసుపు వేద్దామండి. పసుపు, కొంచెంసేపు మూత పెట్టి ముక్క మెత్తపడిందండి. ఎక్కువ మెత్తపడితే బాగోదు. కొంచెం సేపు ఒక 5 minutes ముక్క మెత్తపడింది. అంటే ఈ కాకరకాయల కన్నా చిన్న కాకరకాయలు ఉంటాయి కదా, అవి ఇంకా బాగుంటాయండి. పెద్ద కాకరకాయల్లో కొంచెం ఏరుకొని తెచ్చా నేను కూడా చిన్న చిన్న. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ అవి వేసుకుందాం మనం. చూసారా, కొంచెం ఆవాల జీలకర్ర ఇవి కూడా వేద్దామండి. ఇదిగోండి నూనె పక్కకు అన్నాను మధ్యలో, అవి కూడా ఫ్రై అవుతాయి. తర్వాత మనం పెద్దుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు అవి కూడా వేద్దాం మధ్యలో. ఇవన్నీ ఫ్రై అయితే వాటితో పాటు ఫ్రై అయిపోతాయి కూడా. ఇట్లా వేస్తానండి నేను. ఏ ఫ్రైలో అయినా ఇలాగే వేసుకుంటాను నేను. కాకరకాయ కానీ దొండకాయ కానీ ఆనియన్స్ తగిలితేనే టేస్ట్ వస్తుంది. కరివేపాకు అయితే ఇలా వేసేద్దామండి. మగ్గిపోతాయి కూడా. మగ్గిపోయినాక ఆయిల్ ఫ్రై చేసుకుందాం. ఇట్లా కప్పి పెట్టేసేద్దామండి. అవి మగ్గుతాయి. తర్వాత వీటితో పాటు ఫ్రై చేసుకుందాం. అంటే సిమ్లో పెట్టుకోవాలి, హైలో వద్దు, మాడిపోతాయి. కుక్ అయినాయి ఉల్లిపాయలు అవన్నీ కూడా కుక్ అయినాయి అనమాట. అంటే బాగా డీప్ ఫ్రై అవ్వకూడదు, అందుకని చెప్పేసి వీటితో పాటు సమం కావాలి కదా, అందుకని చెప్పేసి కదిలిచ్చేయాలి ఇలా. ఇంకా వీటితో పాటు ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలతో పాటు. సిమ్లో పెట్టి కుక్ చేద్దామండి. మధ్య మధ్యలో మాడకుండా కలుపుకుంటూ ఉంటుంది, అడుగంటకుండా. ఇలా ఫ్రై అయినాయి కదండి, ఇందులో మన కారం చల్లుకోవడం. ఇదిగోండి కొంచెం ధనియాల పొడి కూడా చల్లాను ఇందులో. కారం కూడా చల్లానండి. ఇంతేనండి. ఇంకా మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.